ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మొన్నటి దాకా ఎండిపోయిన ఆకులతో రాలిపోయిన పువ్వులతో మోడు ఆరిపోయినట్టు కనిపిస్తున్న ఈ చెట్లు ఉగాది నాటికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఉగాది పండుగ ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక. ఉగాది రాబోతుండగా చెట్లు కొత్త ఆకులు తొడుగుతాయి, మామిడి పళ్ళు సిద్ధమవుతాయి. ఇది కొత్త జీవితానికి సంకేతం. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది నుంచి వచ్చింది. దీని అర్థం యుగ ప్లస్ ఆది అంటే కొత్త సంవత్సరాది. మేమైతే పొద్దున్నే లేచి స్నానాలు అవి ముగించుకొని పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసాం. ఇక్కడైతే బొబ్బట్లు రెడీ అయిపోతున్నాయి. వీటిని మేము మా ఊరు సైడు భక్షాలు అంటాము, ఇక్కడ తెలంగాణలో బొబ్బట్లు అంటారు. అయ్యో, ఉగాది పచ్చడి గురించి చెప్పడం మర్చిపోయాం. ఇది లేకుండా అసలు ఉగాదే ఉండదు. ఆల్రెడీ రెడీ అయిపోయింది. వీటిని ఇలా చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదా. భోజనం టయానికి అందరూ ఒకచోట చేరిపోయాము. సందడి స్టార్ట్ అయిపోయింది. ఐటమ్స్ చూసారా? చిత్రాన్నం, తెల్లన్నం, బంగాళదుంప వేపుడు, మామిడికాయ పప్పు, కట్టుచారు, మజ్జిగ మిరపకాయలు, గడ్డ పెరుగు, ఇంకా ఏవేవో చట్నీలు కూడా ఉన్నాయి. విశ్వావసునామ సంవత్సరంలో 2025న మేము సంక్రాంతి ఆగు 2025 సంవత్సరము విశ్వాసనామ సంవత్సరము. విశ్వావసు విశ్వావసు నామ సంవత్సరం. విశ్వాసనామ సంవత్సరము, చైత్రమాసము. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఉగాది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. నోరుతుంది కానీ మాకు పెట్టలేదు. వావ్. ఈ విశ్వాసం కోసం మాకు ఫుడ్డే పెట్టట్లేదు. వివాహ భోజనంబు దైన వంటకంబు ఓ నాక ముందు. ఈ వంటలన్నీ చూస్తుంటే నాకేం కడుపు నిండిపోయేలాగా ఉంది. ఎన్ని అలా సరదాగా భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత అందరం కాసేపు పడుకుని రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ లేచాక టీవీలు, సెల్ ఫోన్లు బంద్ అని చెప్పేశాం. దీంతో పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూర్చొని హాయిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇట్లాంటి సీను ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు పండగలకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసేవాడిని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఇక సాయంత్రం సరదాగా డ్యాన్సులు. మా చిన్నమామ చేసే హంగామా మామూలుగా ఉండదు మరి. ఈ సంవత్సరం ఈ విధంగా ఉగాది పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే మీరు కూడా ఈ ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.